చూస్తున్నారు తెలంగాణ సమాచార్. టీబీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలి. జిల్లాలో పటిష్టంగా కార్యాచరణ అమలు. కలెక్టర్ సందీప్ కుమార్ ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జిల్లాలో క్షయ, టీబీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు. టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. టీబీ పేషెంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం, మందులు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టీబీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లె, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు కృషి లక్ష్మీనారాయణ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి రాజన్న సిరిసిల్ల జారీ చేయనైనది. క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటా లక్షణాల గురించి అందరికి తెలియజేస్తానని, సరి అయిన మార్గము చూపిస్తానని డాక్టర్ చికిత్స. సో మాకు ఇక్కడ పిలిచారు మీరు డిఎంహెచ్ఓ గారు, మరి మెడికల్ సూపరింటెండెంట్ గారు, దీనికోసం థ్యాంక్ యూ. సో 2-3 ఇష్యూస్ మీకు చెప్తాను, మీ అందరికీ తెలిసి ఉంటాయి. ఇది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్ ఉంది అండ్ మైకోబ్యాక్టీరియం ట్యూబల్ క్లోరీతో అవుతాయి ఇది. కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిజీజ్. హెచ్ఐవి ఎయిడ్స్ తర్వాత ఇదే వరల్డ్లో లార్జెస్ట్ కిల్లర్ ఉన్నారు. కానీ ఇది పేదవాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తారంటే 50% ఆఫ్ దేర్ లైవ్లీహుడ్కి ఒకవేళ ఏదో కుటుంబాల్లో ఇది ఎక్కితే వాళ్ళు 50% లైవ్లీహుడ్కి ఖతం చేయడానికి పొటెన్షియల్ ఉంటుంది. సో దీని మీద మన ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ లెవెల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎట్లా ఉన్నాయంటే దీనికి 4 పిల్లర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పిల్లర్ ఉంది ఐడెంటిఫికేషన్. ఏంటి అంటే మాకు 7 lakh జనాభాలో ఎవరెవరు పొటెన్షియల్ టార్గెట్ ఉంటారు. పొటెన్షియల్ టార్గెట్ ఎవరెవరు ఉంటారు చెప్పండి. పొటెన్షియల్ టార్గెట్లో ఫస్ట్ ఎవరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఉంటారు. సెకండ్, కోమార్బిడిటీ ఉన్న వాళ్ళు. కోమార్బిడిటీ ఎవరెవరికి ఉంటుంది? హెచ్ఐవి ఎయిడ్స్, హెచ్ఐవి వాళ్ళకి కోమార్బిడిటీ ఉంటుంది. దీని మీద లేటెంట్ టీబీ సిమ్టమ్స్ ఉంటాయి. దీనికి యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ప్రతిరోజు మీరు అది ప్రతి వారం 15 daysలో ఉంటుంది. మెడికల్ సూపరింటెండెంట్ గారు ఏటీఆర్ సెంటర్ మీ దగ్గర ఉంది కదా, ఏఆర్టీ సెంటర్. సో అది కూడా మీ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్ సర్వీసెస్ కింద వస్తుంది అది కూడా. ఓకే. థర్డ్ ఉంది, మీరు వాళ్ళ దగ్గర ఉన్న టెస్టింగ్ ట్రూనాట్, సిబినాట్ లేకపోతే సిటీ స్కాన్తో ఐడెంటిఫై చేయాలి. ఇది ఎట్లా అవుతుంది? మీ దగ్గర ప్రైమరీ సెంటర్స్లో అది ఒకసారి అవైలబుల్ లేకపోతే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నోడల్ సెంటర్ ఉన్నాయి, ఇక్కడ మీరు ఇమీడియట్లీ అది ఐడెంటిఫై చేయవచ్చు. సో కానీ దీని మీద మీ ఫుట్ వర్క్ ఉండాలి. ఫుట్ వర్క్ అంటే మీరు కష్టపడి ప్రతి ఒక్క ఇంటి దగ్గర వెళ్ళాలి. అది ఫస్ట్ ఉన్నాయి ప్రయారిటీ. అండ్ లాస్ట్ పిల్లర్ ఏమండి, వాళ్ళకి సపోజ్ ఒకవేళ ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళు డోస్ తీసుకుంటున్నారు లేదు, డాట్స్ కానీ వేరే ట్రీట్మెంట్ ఏదైనా డాక్టర్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తే కంప్లీట్ సెట్ ఉండాలి, ఖతం ఉండాలి. ఇప్పుడు 2014 నుంచి మల్టిపల్ డిజీజ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాము. కొంచెం యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉంటుంది. అది దీని మీద అవుట్ ఆఫ్ 2% 1% చనిపోతారు. ఓకే, యాజ్ పర్ WHO డేటా. సో అది మీరు ముందే ఐడెంటిఫై చేస్తే మనం వీ క్యాన్ బీ సక్సెస్ఫుల్. సో ఈ 3-4 చాలా డేంజరస్ డిజీజ్ ఉన్నాయి. దీని మీద మీ ఫుట్ వర్కే ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఎంత త్వరలో ఐడెంటిఫై చేస్తారు. సపోజ్ సిమ్టమ్ డెవలప్
పర్సిస్టెంట్ కఫింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ తీసుకురావాలి. దీనికోసం మా డాక్టర్ పిహెచ్సి నుంచి కూడా మీరు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో వాల్ పెయింటింగ్స్ కానీ పోస్టర్ కాంపిటీషన్ కానీ అది చేయించాలా ఈ స్కూల్లో. సో దట్ 15 days నుంచి ఎవరు ఎక్కువ కఫ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన దగ్గర అది చేయించాలి. ఓకే.